Welcome to Today Telangana. Breaking news coming in from Karimnagar district. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఎల్లుండి ఆదివారం రోజు మన తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నుండి మన కలెక్టరేట్ దగ్గర ఉన్న మన ఫిలిం భవన్ వరకు ర్యాలీ చేయాలని, అయితే ఈ సందర్భంగా మనకు హైకోర్టు ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మనకు ఉద్యమకారులకు సహకరించాలని, వాళ్ళ కోరికలు నెరవేర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అండగా నిలిచి దీనికి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి మన ఈ తీర్మానాన్ని కోర్టు నా పేరు సంజయ్ రెడ్డి. నేను తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడిని. మేము తెలంగాణ ఉద్యమకారులం ఈ మధ్యలోనే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక నిజామాబాద్లో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు మేము గుర్తించవలసింది ఉంది, ఈ మంత్ లోపలనే వాళ్ళకు ఒక తీపి కబురు ఒక కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు అదేవిధంగా హైకోర్టులో కూడా తెలంగాణ ఉద్యమకారులను 8 వారాలలోపు ఇంటి స్థలాలు, అదేవిధంగా పింఛను, అదేవిధంగా ఇతర సమస్యలు కూడా తప్పకుండా కూడా నెరవేర్చాలని కూడా హైకోర్టు చెప్పిన సందర్భంగా, అయితే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉద్యమకారులందరం కూడా సమావేశమై ఎల్లుండి జరిగే అమరవీరుల స్తూపం నుండి కలెక్టరేట్ దగ్గర ఫిలిం భవన్ వరకు ఒక ర్యాలీగా వచ్చి, ఈ సందర్భంగా ఎందుకంటే ఒక తీపి కబురు 8 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ పోరాటాలు చేసినాం కాబట్టి, ఎందుకంటే ఈ మంత్లో తప్పకుండా కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ కమిటీ ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారులకు మా జిల్లా నుంచి ఒక పిలిపిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా తెలంగాణ సాధన కొరకు తెలంగాణ ఆంధ్ర పాలకుల మెడలు వంచి ఏ విధంగా మీరు పోరాటం చేసిరో మనందరికీ తెలుసు, ఏ విధంగా నష్టపోయారో తెలుసు. ఎందుకంటే శుభసూచకం మీరు పోరాటం చేసి అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనందరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏ విధంగా పోరాటం చేసినామో మనందరం కూడా ఇది బాధ్యత అనుకొని మనందరం కూడా ఆదివారం జరిగే సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు తప్పకుండా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కూడా తప్పకుండా వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఫౌండర్ మన సీనన్న ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి మీ అందరం కూడా ఇప్పుడు ఒక నిర్ణయం కూడా తీసుకున్న జరిగింది. ఎందుకంటే శుభసూచం తెలంగాణ ఉద్యమకారులారా, మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారులారా, ఎందుకంటే మనం పోరాడితే పోయేది లేదు. ఒక సామెత అన్నట్టు బానిస సంఖ్యలు తప్ప, ఎందుకంటే మనకు అయినప్పుడు మాత్రమే పోరాటం చేయాలి. మనం ఎక్కడనైతే మనం కొట్లాడితే వస్తుందో, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ముచ్చట చెప్పింది తెలంగాణ ఉద్యమకారులకు. కాబట్టి మనందరం ఐక్యతతో ఉండి ఎవరు ఏ పార్టీలు ఉన్నా కూడా రేపు ఆదివారం జరిగే సమావేశానికి మాత్రం విధిగా ఎన్ని పనులు ఉన్నా కూడా వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. నా పేరు దయాలోం ప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఈ నెల 1వ తారీఖున ర్యాలీ నిర్వహించి ఫిలిం భవన్లో మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినటువంటి సందర్భంలో ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తానని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అదేవిధంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కూడా పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తా అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఆ సందర్భంగా జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు 8 వారాల్లో ఉద్యమకారులకు
ఇళ్ల స్థలాలు అదేవిధంగా పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇటీవల ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల యొక్క వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించి వారికి తప్పకుండా ఇళ్ల స్థలాలు కానీ పెన్షన్లు కానీ ఇంకేమైనా బస్ పాస్ సౌకర్యం కానీ ఇలాంటివన్నీ కూడా ఉద్యమకారులకు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు చేస్తారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారు కూడా సానుకూలంగా స్పందిస్తారు కాబట్టి వారికి మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ ఉద్యమకారులు అందరూ కూడా పార్టీలు అనేది పక్కన పెట్టేసి మనం ఉద్యమకారులం కాబట్టి మన యొక్క హక్కులు మన యొక్క సమస్యల గురించి మనం వారి పెద్దలకు విన్నవించుకొని చెప్పడానికి కోసం ఈ సందర్భంగా మనం ర్యాలీ నిర్వహించి ఫిలిం భవన్లో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా హాజరై చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటాను. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర పిలుపు మేరకి ఇప్పుడు సమావేశం పెట్టడం అయింది. తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్పు, ఎందుకంటే ఆ రోజు తెలంగాణ కోసం ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చిండు, తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తున్నాము, మేము గెలవగానే 250 గదాల జాగిస్తామని చెప్పడం జరిగింది. పింఛించండి. ఇవాళ అదే శుభదినం సందర్భంగా మా సీనన్న 8 సంవత్సరాల నుంచి పోరాటం విజయం ఇది. ఈ విజయానికి ప్రతి ఉద్యమకారుడు విజయుడే. ఎందుకంటే ఆనాడు అందరం కష్టపడి ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఉద్యమకారుల సీననే రాష్ట్ర అధ్యక్షుడు దీన్ని 8 సంవత్సరాలు మొదలుపెట్టిన విజయమే ఇవాళ మనం అందరం పొందుతున్నాం. ప్రతి ఒక్క ఉద్యమకారుడు వచ్చి అన్నకు సంతోషం వెళ్ళబెట్టి తెలంగాణ ఉద్యమకారు ఫోరంలో మన ఇదేంటి అమరవీల తూపం కానించి ర్యాలీ సంబరాలు మనకిచ్చిన సంబరాలు ఇవి. మన హక్కు ఆనాడు తెలంగాణ కోసం పోరాడి హక్కు సంపాదించుకున్నాం. ఇవాళ ఉద్యమకారుల పింఛన్ కోసం జాగ కోసం ఇలా పోరాటంలో మనం విజయం పొందినాం. అవే సంబరాలు మనం చేసుకోవాల్సినాయి. వాళ్ళ మన ప్రభాకర్ అన్నకి, మన మహేష్ అన్న గారికి, రేవంత్ అన్న గారికి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు మేము ఉద్యమకారులు చెప్పుకోగలుగుతున్నాం. నా పేరు ఐల ప్రసన్న, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉత్తర తెలంగాణ కన్వీనరు. అన్నం చేయాలి, ఈ ఫలాలను మనం పొందాలి. ఇది మన హక్కు. సీనన్న ఈవేళ చేసిన పోరాటంలో మనం అందరం భాగస్థలం కావాలి, విజయం పొందాలి. అన్నకు వచ్చి మన అందరం కలిసి విన్నపం తెలుసుకోవాలని కోరుకుంటున్నా. నా పేరు ఐల ప్రసన్న. రాష్ట్రం ఏర్పాటు కోసం 2001లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ధ్యేయంగా తెలంగాణ ఉద్యమకారులమంతా కలిసికట్టుగా పనిచేసి ఎన్ని అక్రమ కేసులు బనాయించిన సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఈ ఉద్యమం ఆగదు, తెలంగాణ కళ్ళ చూసే వరకు ఈ ఉద్యమకారులు నిద్రపోరని చెప్పి ఆనాడు శబ్దం చేసి ఉద్యమకారులందరం కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు అన్యాయం జరగడం జరిగింది. ఈ అన్యాయం జరిగిన ఉద్యమకారులకు మరి ఏం పాపం చేసిరు ఉద్యమకారులని, ఈ ఉద్యమకారులను గుర్తించి గౌరవించాలని డాక్టర్ సీమసేనన్న నాయకత్వంలో ఉద్యమకారుల ఫోరం ఏర్పాటై 8 సంవత్సరాలు అవుతూ ఉంది. 8 సంవత్సరాల నుండి ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో అనేక ధర్నాలు, రాస్తారోకోలు, వంట వార్పులు చేస్తే పిసిసి అధ్యక్షులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక్కటే మాట చెప్పడం జరిగింది, మీరు ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారులు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఉద్యమకారునికి 250 గదాల స్థలంతో పాటు 25,000 పింఛన్, జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా అన్ని సంక్షేమ పథకాలలో 20% వాటా ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం మా ఉద్యమకారులకు ఈరోజు అమలవుతున్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి, బడుగు బలైన వర్గాల ముద్దుబిడ్డ అన్న పొన్నం ప్రభాకర్ అన్న కంకణం కట్టుకొని నా ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు, ఈ పోరాటంలో నేను సభ్యుని అని చెప్పి ఎప్పుడు మీటింగ్ పెట్టినా అన్న వచ్చి ఉద్యమకారుల పక్షాన నిలబడి ఈరోజు ఉద్యమకారులకు మరి విజయోత్సవ ర్యాలీగా ఈ నెల 1వ తారీఖు నాడు ఆదివారం రోజు మరి అమరవీరుల స్థూపం నుండి ఫిలిం భవన్ వరకు ఉద్యమకారుల చైతన్య యాత్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉద్యమకారులు తరలి వచ్చి విజయవంతం చేయాలి. ఈ సమావేశానికి కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను, అందరినీ, కార్పొరేషన్ చైర్మన్లను, కార్పొరేటర్లను, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది నాకేదో అవుతుందని ఏ ఉద్యమకారుడు అనుకోవద్దు. ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసినట్టయితే ప్రతి ఒక్క ఉద్యమకారునికి మరి విజయోత్సవం
జరుగుతుందని చెప్తా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మనకు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సమయంలో మనం పోరాడి సాధించి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకొని మన పాలన మనం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు మన తెలంగాణ ఉద్యమకారులందరి తరపున మన పిటిషనర్ మనం హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు న్యాయవాది మన కరుణాకర్ రెడ్డి సార్ గారు వాదించగా వారి వాదనను విన్నటువంటి మన హైకోర్టు జస్టిస్ జయసేన్ రెడ్డి సార్ గారు 8 వారాల్లోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు కానీ పెన్షన్స్ కానీ తొందరగా మంజూరు చేయాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన విన్నపాన్ని హైకోర్టు జడ్జి మన జస్టిస్ జయసేన్ రెడ్డి సార్ గారు వివరించడం మాకు మా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులందరికీ చాలా సంతోషకరంగా ఉండడం జరిగింది. కాబట్టి ముందుగా మన కరీంనగర్లోనే నుండే వారికి మనం అందరం పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా జస్టిస్ జయసేన్ రెడ్డి సార్ గారికి మా ఉద్యమకారులందరి తరపున కరీంనగర్ గడ్డ నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా తొందరగా దీన్ని పక్కన పెట్టకుండా ఈ యొక్క 8 వారాల్లోనే రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ముందుండి మా ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.